నాగటి మీద చేయి పట్టి వెనక చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. అవును క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి ఏక సమయంలో భౌతికమైన విషయాలపై, శాశ్వతమైన విషయాలపై మన మనసులో ఉంచలేము అనే అంశాన్ని ఈనాటి సువార్త పట్టణం స్పష్టంగా తెలియపరచుచున్నది. ప్రతి క్రైస్తవునికి క్రీస్తును అనుసరించాలి, క్రీస్తు మార్గంలో నడవాలి అనే బలమైన కోరిక ఉంటుంది. అందుకు తగిన విధంగా వారు ఆలోచనలు ముందడుగు వేస్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం వెనుకబడియే ఉన్నారు. వారి ఆలోచనలు క్రియారూపంగా మారడం లేదు. ఈనాటి స్వార్థ ద్వారా యేసు మన శారీరక వ్యామోహాలకు దూరంగా ఉండాలని, నాది నేను అనే భావనను విడిచివేయాలని స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఎవరైతే మన శారీరక సుఖాల కోసం ప్రాకులాడుతారో వారు నమ్మతగిన యోగ్యమైన సేవకునిగా ఉండచాలరు. దేవునికి యోగ్యమైన సేవకునిగా ఉండదలుచుకునే వ్యక్తి ప్రాపంచిక వ్యామోహాలని విడిచి కఠినమైన మార్గం గుండా నడుచుటకు సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, ప్రతి ఒక్కరూ దుర్గుణములను కాక సుగుణములను అభివృద్ధికై కృషి చేయాలని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. లోకమంతా సంపాదించి మన ఆత్మను కోల్పోయిన లాభం ఏముంటుంది? ఈ వాక్యానికి గొప్ప ఉదాహరణగా మన పునీతులు నిలుస్తున్నారు. వారి దైవాక్యానికి గుణంగా జీవిస్తూ ఎంతోమంది ఆత్మలు రక్షించగలిగారు. అక్షయమైన మహిమలో భాగస్థులైనారు. అవును క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షణములు మరో మన కొరకై వేచియున్న పరలోక బహుమానాన్ని గుర్తించుదాం. ఇకనైనా మనం ఆదమరించి నిద్రించక సత్యం మరియు న్యాయానికై కృషి చేద్దాం. కావున మనం పరలోక బహుమానాన్ని సాధించుటానికై పాటు పడుతున్నామా, లేదా అశాశ్వతమైన ఆనందానికై సమయాన్ని వృధా చేస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఆమేన్.